గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వినూత్న నిరసన తెలుపుతున్నారు. ముఖ్యంగా మాధవీలతను టార్గెట్ చేస్తూ ఇక్కడ ఒక ఫ్లెక్సీని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. చూడొచ్చు ఫ్లెక్సీలో ఏం రాసిందో. శుద్ధ పూస బాణం శుద్ధ పూసకే తగిలింది. ఇక్కడ చూస్తున్నాం, ఇది కూడా శుద్ధ పూస బాణం శుద్ధ పూసకే తగిలిందంటూ కూడా ఇక్కడ తలలేని మాధవీలత భాగాన్ని, మరోపక్క ఇటు రైట్ సైడ్ విల్లు ఎక్కుపెట్టి పైన తల లేకుండా ఉన్న మాధవీలత ఫోటోను కూడా ఈ బ్యానర్ పైన ముద్రించి కింద భారత ప్రజలారా ఇప్పటికైనా మేల్కోండి అంటూ కూడా ఇక్కడ వీళ్ళు నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఏం మాట్లాడబోతున్నారు? శుద్ధపూస బాణం శుద్ధపూసకు తగలడం ఏంటి, మాధవీలత వీళ్ళ టార్గెట్ ఏంటి, నేరుగా అడిగి తెలుసుకుందాం. ఈమెను ఎప్పుడన్నా మనం మీడియాలో కానీ మన రాజకీయ వారసత్వంలో 30 సంవత్సరాల నుంచి చూసినామా? చూడలేదు. సరే, యాజ్ డెమోక్రసీ ఈస్ గివింగ్ ఛాన్స్ టు యూ, మీకు కండక్ట్ చేసే అవకాశం ఉంది, చేయండి. పాత బస్తీలో హైదరాబాద్లో ఎక్కువగా ముస్లిం పాపులేషన్. నువ్వు ఒక మాస్క్ మీదకి బాణ ముక్కు పెడతా, కత్తి ఎక్కువ పెడతా అంటే వాళ్ళ పాపం ఏమనుకోవాలండి? వాళ్ళ సెంటిమెంట్స్ ఏమనుకోవాలి? యాక్చువల్గా ఇప్పుడు కూడా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు వచ్చినట్టు అది కేసీఆర్ దయ వల్లే. కేసీఆర్ కవిత లిక్కర్ స్కామ్ లో దింపడానికే భారతీయ జనతా పార్టీకి 8కి8 సమర్పణ చేసిండు. ఇది ఈ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ. నా పేరు రాజేష్ కుమార్, హైకోర్టు అడ్వకేట్. రాజేష్ కుమార్ గారు, మీరు ఈ బ్యానర్ లో మీరు నిజంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అది చెప్పండి నాకు. తలలేని మొండె ఆవిడ ఫోటో, అంటే మాధవీలతని అవమానించడం ద్వారా మీరు సాధించాలనుకున్నారు. మీరు తీస్తున్న పేరు ప్రజలకు అర్థమైంది. యాజ్ అన్ అడ్వకేట్ ఐ షుడ్ టేక్ కాషియస్ వైల్ మేకింగ్ స్టేట్మెంట్స్. సో నేనేమన్నంటే, ఈ పర్సన్ ఎవరో తెలుసు మీకు 100%. ఇలాంటి పర్సన్స్ ని మన డెమోక్రసీలో రేపు ఫ్యూచర్ లో ఎంకరేజ్ చేయొద్దు. ఎలాంటి పార్టీ రిజిస్టర్డ్ కానీ రికగ్నైజ్డ్ కానీ నేషనల్ స్టేట్ పొలిటికల్ పార్టీస్ ఇట్లాంటి పర్సన్స్ కి టికెట్ ఇవ్వద్దు కంటెస్టేషన్ తర్వాత. అది మా యొక్క ఉద్దేశం. అయితే మీ ఉద్దేశం ఓకే అంటే ఈవిడ మతాన్ని అడ్డు పెట్టుకుని మతాలను రెచ్చగొడుతుంది అంటున్నారా మీరు? ఒక మాస్క్ మీదకి బాణం ఎక్కువ పెట్టారంటే ఎప్పుడైనా 1947 నుంచి ఎలక్షన్ చూసినాం. ఏ పొలిటికల్ పార్టీ పొలిటీషియన్ అన్న మాస్క్ మీదకి కానీ టెంపుల్ మీదకి కానీ చర్చ్ మీదకి బాణం ఎక్కువ పెట్టడం చూసిండ్రా? చెప్పండి, చూసారా? బాణం ఎక్కువ పెట్టడం తప్పు కాదా? ఒక మాస్క్ చూపించుకుంటూ బాణం ఎక్కువ పెట్టడం తప్పు కాదా? ముస్లింల యొక్క మనోభావాలు ఎక్కడికి వెళ్ళాలి? 100% ఇట్స్ రాంగ్. మీరు ఇప్పటికైనా మసీదు మీద నేను బాణం ఎక్కువ పెట్టలేదని చెప్తాను. 100% ఎన్నిసార్లు చూడాలి? 100% మసీదు మీద బాణం ఎక్కువ పెట్టింది ఫస్ట్. ఆ డిఫమేటరీ స్టేట్స్ తప్పిపుచ్చుకోవడానికే, ఆమె తప్పించుకోవడానికి 150 కథలు మాట్లాడుతుంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. డెఫినెట్లీ విల్ ఫాట్ ఇన్ ద కోర్ట్. అంటే మీరు చేసేది రైట్? ఇక్కడ బాణం ఆవిడ ఎక్కువ పెట్టిందని చెప్పి కూడా మీరు ఇలా 100% ఇలా తల తీసి చూపిస్తారా మీరు బ్యానర్ లో? మీరు చేసేది రైట్? నేను ఇంతవరకు ఆమె పేరు ఎత్తలేదు. ఈ పేరు మీ మీడియా ద్వారా ప్రజలకే అర్థం కావాలి ఎవరు. అట్లాంటి ప్రజలకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా ఆవిడ మాధవీలత అని. అది మీరు ఎవరైనా చెప్పగలరు. మీరు అజ్యూమ్ చేసుకోండి. ఐఎమ్ నాట్ రిటర్న్ ఎనీవేర్. అది మీరు అజ్యూమ్ చేసుకోండి. మీకు ఆ స్వతంత్రం హక్కు ఉంది. అంటే మాధవీలతని చెప్పకుండా మీరు మాధవీలత మీరు ఇప్పుడు అంటున్నారు కదా, ఆమె మాస్క్ మీదకే బాణం ఎక్కువ పెట్టలేదు నేను అంటున్నాను. మీరు అంటున్నారు, నేను అది కాదంటున్నాను. సో ప్రజలకు మీడియా ద్వారా ప్రజలకు అర్థం అవ్వాలి. మీరు అడ్వకేట్, మీరు కొంచెం తెలివిగా మాట్లాడతారు. కానీ ఇక్కడ మీరు పెట్టింది మాధవీలత ఫోటో. ఇది ఆవిడ తల లేని మొండాన్ని మీరు ఇక్కడ ప్రదర్శించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? స్ట్రైట్ గా మాధవీలత మీరు ఆవిడ మీరు తల తీసేసినట్టుగా మీరు ఈ బ్యానర్ లో చెప్తున్నారు. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీ పర్సన్. ఐఎమ్ టార్గెటింగ్ ద పర్సన్స్ హూ ఆర్ అదేంటిది violating these religious rules and regulations in the name of democracy. ప్రజలు కాదు, పార్టీలు అసలు వాళ్ళకి టికెట్లు ఇవ్వదని మా యొక్క ఒపీనియన్. దట్స్ ఇట్. అంటే మతాన్ని అడ్డు పెట్టుకునే రాజకీయాలు చేయట్లేదా? మతాన్ని చేయొచ్చండి. మతంలో మరి జనాల్ని పావులుగా వాడుకుంటా బాణ ముక్కు పెడతా కత్తుకు పెడతా అంటే వాళ్ళు అంటే వాళ్ళ కోట్లు లేకపోతే వాళ్ళు చంపుతానే కదా మీనింగ్. ఇప్పుడు ఆ బాణం సంగతి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఇట్లాంటి పర్సన్స్ నెక్స్ట్ 2026 లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయింది. 2029 లో రావద్దు. నెక్స్ట్ ఎలక్షన్స్ రావా? అసెంబ్లీ లోక్సభలో ఇట్లాంటి పర్సన్స్ కి టికెట్ ఇవ్వదనే ఉద్దేశంతో మేము ఈ ప్రొజెక్ట్. శుద్ధ పోస ఏంటి ఆ పేరు అలా ఎందుకు పోల్చారు మీరు? 150 పేర్లు ఇచ్చుకుంటామండి. 150 పేర్లు ఇచ్చుకుంటాం. ఇప్పుడు నిక్ నేమ్స్ లేవు ఎవరికి కూడా. బాతాల పోషెట్ ఇంటర్నేమ్ లేదా? అది బాతాల పోషెట్ ఇంకే పోషెట్ పెట్టారు కదా. మాధవీలత పేరు శుద్ధ పోస అని పెట్టారు. మీరు అనాలిసిస్ చేసుకోవాలి. దట్ యు హావ్ టు అనాలిసిస్. కాదు, మీరు మొత్తానికి ఇది మమ్మల్ని మాయ చేసేటట్టున్నారు కదా. దట్స్ ఇట్. నేను ఏమంటున్నానంటే, ఆమె ఎంత తెలివిగా తప్పించుకోపోతుందో, ఎంత తెలివిగా ఓట్లు లాగట్టుకోవాలనుకుంటుందో, నేను కూడా అంత తెలివిగా ప్రజలకు మీడియా ద్వారా సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను.
అంటే రక్తపాతం ద్వారా మీరు ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నారా, ఒక రక్తపాతం మెసేజ్? కాదు. మరి ఇది She రక్తపాతం had కదా, made- ఎక్కడ she చూపిస్తున్నాం had made- మీరు she had క్లియర్ గా made- చూడండి, మీరు క్లియర్ గా చూడండి, ఇక్కడ అర్థమవుతుంది రక్తపాతం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. She had made a statement. She had made a statement on mask. అది రక్తపాతం కదా, బాణం అనేది రక్తపాతం కదా, ఆమె వ్యక్తిన బాణమే కదా, ఎవరు తాకింది ఇప్పుడు ఆమెనే చెప్పాలి. దట్ ఈస్ అవర్ ఒపీనియన్. మొత్తానికి ఈ బ్యానర్ ప్రదర్శించడం ద్వారా మాధవీలత సంబంధించి ఈ విధంగా బ్యానర్ ప్రదర్శిస్తూ ఇక్కడ నిరసన చేస్తున్నారు. అదే విషయాన్ని ఏబీపీ దేశం అడిగింది. రక్తపాతం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మరో పక్క కాంగ్రెస్ పార్టీ అయితే ఇది మా పార్టీకి సంబంధం లేని అంశం అని చెప్పి కూడా వాళ్ళు మొత్తానికైతే గాంధీ భవన్ లో మాధవీలత తల తొలగించి మొండెం రక్తంతో ఉన్న మొండాన్ని బ్యానర్ పై ప్రదర్శిస్తూ వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చూద్దాం దీనిపై ఎలా స్పందిస్తారో. శేష ఏబీపీ దేశం, హైదరాబాద్. Thank you.